రే స్వర్గం అంటే అదేరా. అవునరా, ఇందులో రెడ్డప్ప రంబల మళ్ళీ ఒక్కరోజైనా స్వర్గంలో ఎంజాయ్ చేసే లక్కీ ఛాన్స్ మనకు దొరుకుద్ది అంటావా మామ? ఎలావా ఎందుకు అంత వచ్చేసా? కిడ్డప్ప కంటే కుదిరింది, మనీ ఒకటిది మజా ఒకటిది అన్నట్టు ఆ కనకంగా సొమ్ము అప్పనంగా అనుభవిస్తున్నాడు. దేనికైనా పెట్టి పుట్టుండాలరా. రే 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 కరెక్ట్ గా ఇదే సిచ్యువేషన్ సరిపోయే పాట రాశాను, వినండి. ఏంట్రా 36 పళ్ళు రాలగొట్టించుకోవాలనుందా? ఏంటి 36 పళ్ళు ఇస్తావా? అయితే నాకు జాంపులు అంటే ఇష్టం. నాకేమో యాపిల్ పండ్లు అంటే ఇష్టం అమ్మా. నాకు నేరేడు పళ్ళు. అయితే నాకు బత్తాయి పళ్ళు. వీళ్ళకి ఇలా కాదు కానీ ఒకటి తగిలి. ఇది టౌన్ లో కరాటే నేర్చుకున్న దగ్గర నుంచి తెగరెచ్చిపోతుందిరా. రావులమ్మా, మేము 10th పాస్ హ్యాపీగా ఉంటే నువ్వు ఇలా భయపడతావు ఏం బాగోలేదు. ఇప్పటికి పాస్ అయ్యారా? దీనికే ఇంత బిల్డప్ ఇస్తున్నారేంట్రా? మేము ముందే పాస్ అయ్యాం. మేము లేట్ గా పాస్ అయినా లేటెస్ట్ గా పాస్ అయ్యాం. 10th పాస్ అయితే సరికాదు, ముందుంది ముసళ్ళ పండుగ. అంటే అదే వింటర్ కాదు, సమ్మర్. ఈ పొట్టి నిక్కర్లు వేసుకుని మీ మొహాలకి జోకులు. చిన్న పిల్లల్లా లాగులేంట్రా, మాలాగా లంగాలు వేసుకోండి. రాములమ్మ ఎంత అవమానం చేసిందిరా. మనం లంగాలు వేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నామా? పాస్ అయినా మన పవర్ పెరగలేదురా, ఇక లాభం లేదు. దానికి మన పవర్ ఏంటో చూపించాలరా. ఇంకా కూర్చున్నారా? ఎదవన్నారు, ఎదవన్నారా? లేకండి. బా రేయ్, విదేశీ వస్త్ర బహిష్కరణకి రివర్స్ గా మీ నిక్కర్లు మీరే బహిష్కరిస్తున్నారా? చూడలేక చస్తున్నాను, వేసుకోండిరా. రాయ్, ఇప్పటి నుంచి ఇవి మా ఒంటి మీద ఉండడానికి వీల్లేదురా. ఇది ఇటుకు పట్టిరా, చెరువు కొట్టు కాదురా. నీ ఎంకమా మేము ఆపానికి కదరా, నీ పని చూసుకో. హలో, అయినా మీరు ఇలా నిక్కర్ లేకుండా తిరిగితే మీ నాన్నలే కాదు ఊరి జనం కూడా ఎరగొడతారు. నీ మొహం, మేమేమన్నా సగం ఏమన్నా గడపలో తిరుగుతా అనుకున్నావా? ఈ రోజు నుంచి మేము ఫ్యాంట్లు వేస్తాము. హలో, మేము పెద్ద మనుషులు అయ్యాము. అంటే చాపెక్కుతారన్నమాట. లేదు, కాలేజీకి వెళ్ళడానికి పడవెక్తాం. అయితే అయింది కానీ కాలేజీ లైఫ్ మాత్రం అదిరిపోతుందిరా బాబు. అవును రోయ్. రే నీ లవ్ రావులమ్మా. అయ్య బాబోయ్, గాడ్ ఇస్ గ్రేట్ లవర్. నా పుట్టినరోజు పూట నా రావడం చూపించాడు. రండిరా. సరిగ్గా అడవే. వీళ్ళు సండే సందర్భంగా వన్ డే మ్యాచ్ ఆడుతున్నట్టున్నారా? వన్ డే మ్యాచ్ కదరా, ఎదవా. ఏయ్, కుంటేటప్పుడు కూడా వయ్యారాలు ఎందుకే? మేరా బారీ హే, జల్దీ కర్. మామా, ఈ పిల్ల వాస్తు ప్రకారం ఉందిరా. అవునరా, నీ మొహం, దానికి ఈశాన్యంలో బరువు ఎక్కువరా. మరి ముందాడిన దానికి దాని నైరుతిలో తక్కువరా. హాయ్ హాయ్. హాయ్. మా నాన్న ఊరెళ్తున్నారు, రాత్రికి పడుకోటానికి మీరెవరైనా తోడొస్తారా? అమ్మో, మీ ఇంట్లో మాకెవరికి నిద్ర పట్టదే. అవునే. బాప్రే, తేరే ఘర్ మైనయాਉਂగి. మీ ఇంట్లో రౌడీలను చూస్తే నాకు భయం, నేను రాను. వీళ్ళ బొంద, వీళ్ళెవరూ రాకపోయినా నీకు తోడుగా నేనొస్తానే. సీతకు తోడు నువ్వెళ్తే నీకు తోడు నేనొస్తాను రావులమ్మా. ఇదిగో నీకు తోడుగా వస్తా అంట. ఏయ్, ఏంట్రా గుడ్ల గుబలాగా వచ్చి ఇక్కడ చేరారు? హలో, ఈ రోజు మావాడు బర్త్డే, మీ అందరికి పార్టీ ఇద్దామని అడగటానికి వచ్చాడు. పార్టీనా? ఏం పార్టీ? మందు ముందుగా బిర్యానీ 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 పార్టీ. కోన్సా బిర్యానీ, హైదరాబాదీ క్యా? బురుపుడి. కోటప్పకుండా బర్త్డే గిఫ్ట్ ఏమిద్దామే? నువ్వు ప్రేమతో ఆ బిల్లిచ్చిన తీసుకుంటాను. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. ఏయ్, See you today night. అలాగంటే ఎలా బాబాయ్? బాబాయ్ నువ్వు కూడా ఇలా చేస్తే చెప్తున్నా చూడు చూడు కాస్త ఇవి వందొంచు. చూడు. అరే మరి వందొంచు. ఒక గంట మాత్రమే. గంట ఎందుకు బాబాయ్, 1 అవర్ చాలు. నా పుట్టినరోజు పార్టీ మదాకా. ఈడేంట్రా దెయ్యాలు తిరిగే టైంలో పార్టీ పెట్టాడు. వాడు ఈ టైంలో పుట్టాడట్రా. ఒరే చంటి, వచ్చేసావా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. మీ అందరికి సర్కుల్లో పార్టీ. రండి రా. ఒరే బండలు నీటిలో పడతా జాగ్రత్త కదండి. తాగండి రా, ఫుల్గా తాగండి. నా పార్టీ మదాకా. రే రే, దాంట్లో ఏం కలుపుతున్నావురా? జిన్నురా, కొబ్బరి బండిలోకి వెళ్తే బాగుంటుంది. అరే నా రావులమ్మకి లవ్ లెటర్ మనం ఇచ్చావా? ఇస్తే రిప్లై లేదురా. ఇచ్చానురా, కానీ అది నాకంతా అనవసరం. నా రావులం ఇప్పుడు కావాలి. ఇక్కడే ముఖం టు ముఖం తేల్చుకోవాలి. యు మీన్ ఫేస్ టు ఫేస్? ఓకే. నా బర్త్డే రోజు
రావులం వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు. అంత ఆశ కూడా నాకు లేదురా. బర్త్డే రోజు స్మైల్ సారీ ఏడిపోయింట్రా. నీకేం కావాలి చెప్పు, చిటికలో పట్టుకొచ్చేస్తాను. నా రావులం వచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్తే నా జన్మ ధన్యం అవుతుంది. రేయ్ తీసుకురావడానికి ఇది రబ్బర్ బొమ్మ కదరా రావులమ్మ. ఇదేంట్రా స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఆ మాత్రం చేయలేమా? తీసుకొద్దాం. ఊరుకోరా వాడేదో మత్తకి మాట్లాడితే నువ్వు కూడా ఏంటి? రేయ్ పావు గంట నో 10 నిమిషాల్లో లేపుకొస్తాను. పట్టుకొస్తాం. వెళ్దాం రారా రే, తీసుకొద్దాం. ఈ బాటిల్ లోపల నీ రావాలి. రావులమ్మా అచ్చయ్, నేను అదిగో సీతామహాలక్ష్మి అటు వెళ్తోంది. మీరు మా దగ్గర పిండం పెట్టించుకోవాలి. కాదు మా దగ్గర పెట్టించుకోవాలి. మా దగ్గర పిండం పెట్టించుకోవాలి. వాళ్ళైతే శాస్త్రబద్ధంగా పిండాలు పెట్టించే వాళ్ళ ఉన్నారు. మీ గెటప్ ఏంట్రా పిండాలు ఎత్తుకెళ్లే వాళ్ళగా? ఇదిగా మమ్మల్ని ఏమిటనుకుంటున్నావు? ఈ గెట్టప్ ఏమనుకున్నావు? మేము వాళ్ళల్లో కాదు, కంప్యూటర్ లో పిండాలు పెట్టిస్తాం. అయ్యా మేము ఒకేసారి మీ తాత ముత్తాత మునితాత కూడా పిండ ప్రదానం చేయగలం. వచ్చిందే మీరు ఇంకా అక్కడే ఉన్నారా? మేమైతే కొడుకు మనవడు మనవడు పిండాలు కూడా అడ్వాన్స్ గా ఒకేసారి పెట్టేయగలం. ఏమనుకుంటున్నారు? పిండ ప్రదానం శాశ్వతంగా జరిపించుకుంటే మంచిది గాని ఈ కంప్యూటర్ చండాలగాను అడగరా తమ్ముడు. ఇదిగా ఈ కంప్యూటర్ ఏమన్నా అంటే నీ కళ్ళు పోతాయి. ఇందులో 3 కోట్ల దేవుడి ఫోటోలు ఫీడ్ చేశాను. బాబు ఇప్పటికి 99 పిండాలు పెట్టించాం. 100 మీరు పెట్టించుకుంటే మీకు సగం డబ్బులకి మీ పిండ ప్రదానం చేసేస్తాం. బాబు అదే మేము ఒకే రోజు 999 పిండాలు పెట్టాం. ఆ ఒక్క పిండం పెట్టించుకున్నామంటే డ్రాలో ఫారెన్ టూర్ పంపుతాం. బాబు ఒక పిండం పెట్టించుకోండి 100 పూర్తి అవుతాయి. బాబు ఒక పిండం పెట్టించుకో బాబు. ఒక్క పిండం బాబు, ఒక్క పిండం బాబు, ఒక్క పిండం బాబు. పాలల్లో నా నీళ్లు కలపటం నథింగ్ స్పెషల్, నీళ్ళల్లో నా పాలు కలపటం సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. పాలు పైవా ఏంటి పోసేది? పాలు పాలా ఇప్పుడు పోసాగా. ఏటే పాల గిన్నె కట్టుకుంటా నీళ్ళు అనుకున్నానా? నీళ్ళ మన పెద్దలు ఏమన్నారు? ఏమన్నారు? తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీళ్ళు. అవునా కదా? అవును. మరి అది ఇది చూడు, ఇది తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా? తెల్లగానే ఉన్నాయి. అయితే పాలే. అయితే లీటర్ పోయి పైన ఈ పాపారావు, అబ్బా ఈ పాపారావు నీళ్లు పోసినా పాలు పోసినట్టే. పాలు కథ అయిపోయింది. ఓవయ్యా. పాపారావు ఆ. 2 లీటర్లు పాలు పోయి. 2 లీటర్ల? నువ్వు పద నేను వస్తున్నా, నువ్వు పద నేను వస్తున్నా. 2 లీటర్లు అడిగాడే, మన దాంట్లో ఉన్నది 1 లీటరేనే. ఎలా 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 2 లీటర్లు? వచ్చింది ఐడియా. రావే 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 వస్తావా వస్తావా. రే పొద్దున్నే చెమ్ము చేతిలో పుచ్చుకుని రావే రావే అని పాడుతున్నావు. ఎవతిని పిలుస్తున్నావేంటి? ఎవరిని పిలిస్తే అవతూరుకుంటది నాలో నేను అనుకుంటున్నానా? అంటే 5 రోజుల నుంచి రావట్లేదు. ఊపు కోసం పాడుకుంటారా? ఊపు కోసం పాడుతున్నావా? సరే ఊదుగాని గాని ఇదిగో తీసుకో. అమ్మ బాబు ఇప్పుడు నా పరిస్థితి ఏముంది? ఇదిగో ఆ చెట్టు చాటుకి వెళ్ళి పని కాని ఇచ్చాయి, తర్వాత నీళ్ళు పంపిస్తా. త్వరగా పంపిస్తావా? ఆలస్యం అయితే ఆకులతో అడ్జస్ట్ అయిపో. ఇది పాలల్లో ఫెనాయిల్ పోయా. దరువెయ్యర దరువెయ్యర అయ్యయ్యర దెబ్బ దరువెయ్యర అయ్యయ్యర అదరువెయ్యర దెబ్బ దరువెయ్యర ఏడు దెబ్బ. సత్తయ్య ఓలు తగ్గడం కోసం పట్నం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి? కాదే బట్టలు తూతున్నానా? ఆ? నీ చేతులు ఏమన్నా పడిపోయాయా? కాలుతో ఉతుకుతున్నావు? చేతకానోళ్ళు చేతులతో ఉతుకుతారు, నేను ఇలాగే వెరైటీగా ఉతుకుతాను, అప్పుడే శుభ్రం అవుతాయి. ఏటి కాళ్ళ? కాదే బట్టలు. నీ వాళ్ళకు సుత్తట కుంట్లకు మట్టి తొక్కుతున్నట్టుంది. ఇదిగో నన్ను నా కాళ్ళని ఏమైనా అన్నావంటే నీ కళ్ళు పోతాయి. రాములోరు పాదాలు తాకి రాయి సావిత్రి సావిత్రి కదే అహల్య. మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి. మనకెందుకులే. అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి. అందరి బట్టలు ఇట్టాగే శుభ్రం చేస్తున్నావా? ఓ మన ఊరు మున్సబు వార్డు మెంబర్ల కాడి నుంచి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా. అమ్మో రెడ్డపై కూడానా? నీకెవరికాని ఎదిరించే ధైర్యం లేదే. నన్ను చూడు, ఆడి బట్టల కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను. చాలే సంబడం. ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది. అప్పుడు ఈ బండతానంలో నీ సమాధి ఉంటది. ఇదిగో మా వంశంలో ఇంతవరకు ఎవడో కాల్ జారలేదు తెలుసా? పొద్దుకుపోతుంది, పేపర్ వచ్చేసి ఉంటుంది. నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చాంరా. ఏంటది? అదే మా రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యారన్నమాట. కంగ్రాట్స్ రా. ఒరే చంటి ఇటు తిరుగు. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, మేము పేరైనా చాలా సంతోషపడుతుంటేనే. అసలు మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? గోచి కట్టుకుని ఈది బడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా? అవును.
మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం. నా కోసం మీరు అంత పని చేశారా? నీ కోసం ఎగ్జామ్స్ ఏంట్రా, కావాలంటే ప్రాణాలని ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా. దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం, హాస్పిటల్లో ఉంటాం గానీ. మేమని కొట్టావు, నేను పుట్టక నన్ను కొట్టావు. తప్పు చేస్తే ఎవరన్నా కొడతాను రా. ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి ఇప్పుడు నీకున్నది అదేగా. ఏంటో అవుతున్నావు? చెప్పుకెళ్తాను. ఎవరాదే నా ఇస్త్రీ పెట్టి పట్టుకెళ్ళంత తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక నీ తుప్పు రాకపోతే జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే. నేను ఖాళీకున్నానా నువ్వు పరిస్థితి. అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. కూడా చేతకలేదా? తప్పుతావా? అమ్మ నన్ను తప్పితే బాక్స్ లో పెట్టు, నేను తప్పితే బాతావేనా? అమ్మ తప్పింది నేనేరా, నువ్వు సంవత్సరం అమ్మో ఏంట్రా? మరి పరీక్ష ఎందుకు తప్పావురా? నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్న, అందుకే నేను తప్పానన్నా. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? దాని పేపర్ పేపర్ చూసావు? ఈ కన్నా కొడుకు నేరే వాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా, తిట్టే ఎక్కైనా, పెట్టే ఎక్కైనా నీకే ఉంది. కొట్టు. అయితే రారా. అయ్యి బాబోయ్, ఈ శాస్త్రికి ఏదో పని లేదురా బాబు. అయ్యి బాబు మన వల్ల కాదు, ఆడికి మాత్రం దొరకదు. వచ్చండి రండిరా. వద్దు నా మాట వినండిరా. నమస్తే. అమ్మ చంటి, మా వల్ల కాదురా, నువ్వు రాకరా. అరే మేము వినవరా, ముందా శాస్త్రగాడి గుండుకు బోకెట్టాల్సిందే. బా ప్లీజ్ రా, 108 బిందెలు దొరికితే చాలు. చూడు చంటి బాబు, మాకు బాబీనే బిందులు పడేసిన నాలెడ్జ్ తప్ప చూడే నాలెడ్జ్ ఎక్కడ తెచ్చిందిరా బాబు. పూజారిని గౌరవిస్తుంటే మరీ రెచ్చిపోతున్నాడు రోయ్. శాస్త్రి గారిని అంత మాట అనకండ్రా, పాపం. పాపం అయితే ఆ పుణ్యం ఏదో నువ్వే మూట కట్టుకో, మా వల్ల కాదు. వెనకటికి నీలాంటి ఒకడు కష్టపడి సంకెత్తుతాను, జస్ట్ నువ్వు అట్లా గీకెత్తి చాలన్నారంట. అల్లవో ప్లీజ్ రా. అయినా పొద్దున్నే లేచి మా మొహాలు మేము కడుక్కునేదానికే మా అమ్మలు నీళ్ళు తోడివ్వాలి. అలాంటిది మా చేత 108 బిందెలు నీళ్ళు తోడించాలని చూడటం అన్యాయం అంటే. ఏరా నీ కంటికి మరి బాలకర్మలా కనపడుతున్నావా? పోండ్రా, నాకు మీ హెల్ప్ ఏం అక్కర్లేదు. ఒరే చంటి, ప్రసాదాలు టయానికి వచ్చేద్దాం, ప్రసాదాలు ఉంచమని చెప్పారా? ఒరే చంటి, పూజారి గారు చెప్పు రెండు కొబ్బరి చెప్పులు ఉంచమని. చెప్తానులే. ఒరే కోటప్ప, చెంబు నీళ్ళు స్నానం చేయాలి. అరే నీకు ఈత కొట్టవచ్చు కదరా, హాయిగా నీళ్ళ దిగి ఈత కొట్ట మనకి ఆ డొప్పు లోటతో నీళ్ళు అడితేటరా. అమ్మో నీళ్ళ చేయటమా? శాస్త్రి గారు నాకు జలగండ ఉందని చెప్పారా బాబు. కేశవరా, ఏంటి వాటర్ అంతా కడకలాడుతుంది? ఈ కళ్ళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావు అనమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే? అదేంటి 41 టీలు చేశారన్నావు కదా? చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలకు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావేంటి? వద్దులేరా, నేను పేపర్ చదువుదాని వచ్చాను. ఏలా అందుకే వచ్చారు. అక్కడికి నేనేదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగిలేస్తారు. ఇలా అమ్మ కడుపు చేతికి కూడా ముఖం మీద ఇస్తున్నా. ముందు 3 నెలలు బిల్లు ఇవ్వు, పేపర్ ఎండి పల్లెలో పెట్టి చేతికిస్తా. బాబాయ్, బిల్లు ఇవ్వకపోతే ముఖం మీద హెత్తాడు పేపర్. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసురుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు. ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తరైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత, పేపర్ అంతా సీరియస్ గా చదివేస్తున్నా. ఇదేంటి ఐశ్వర్యరాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా. సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావు ఏంటారా నువ్వు?
కేశవులు అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? అరే పేపర్ వచ్చిందా? అదే పేపర్కి వచ్చింది చెప్పలా? ఒరే అయినా పేపర్ నీకెందుకు రా? చదువు రాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా? అయితే ఇదిగో. అది కాదు. ఏంటి? ఇవాళ మన పిల్లలు పరీక్షా ఫలితాలు వచ్చినాయంట. అలాగా? ఇంకెక్కడ పేపర్ రా బాబు? అయితే మన బేవర్సన కొడుకులు గట్టెక్కుతారో లేదు. రే ఆ పడవ రావడం వస్తున్నాడు, వాడితో ఎవడు మాట్లాడకండి రే. ఏంట్రా ఆదివారం పొద్దునే మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇవాళ ఎవరు రాలేదే? మిమ్మల్నే రా. రేయ్ ఇది ఎంత దొంగ చేప చూడండి రా, దొరికినట్టే దొరికి తప్పించుకుంటుంది. రేయ్ నాకు ఓ గేలం ఇవ్వండిరా. అయ్యి బాబోయ్, ఇది గేలాన్నే మింగేద్దామని చూస్తుంది. జాగ్రత్త రోయ్. అవునరా ఒరే, ఇక్కడ రోజు 5 మగ చేపలు తిరుగుతుండాలా, అందులో ఒక చేప కనపడుతుంది రా. రే అది మధ్య ఆడ చేపలతో కలిసి తిరుగుతుంది. ఆహా బా ఏంట్రా అందరూ కలిసి నా మీద దాడి మొదలెట్టారు. నీ మీద దాడి చేయడానికి మాకే అంత ధైర్యం బాబు, వెళ్ళవో. నువ్వు రెడ్డప్ప కూతురికి ఆప్తమిత్రుడివి, ఆస్థాన గాయకుడివి. నన్ను ఏం చేయమంటారా? నేను పాట పాడితే మీరు ఎవరో వినరు. అది సీతామహాలక్ష్మి అయితే అడిగి మరీ పాడించుకుంటుంది తెలుసా? నీ బాధ ఏంటో మాకు అర్థమైంది లేరా. నువ్వు ఆ అమ్మాయి ముందు కూర్చుని పాటలు పాడుతున్నావు, రెడ్డప్పకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పాట పాడమంటాడా? ఒరే తంటి నీకు అదే చివరి పాట అవుద్ది. ఆయన సంగతి నాకు అనవసరం రా. మీరు నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. వీళ్ళందరి తరపున నేను క్షమిస్తాను, కానీ నాకు చిన్న సాయం చేస్తావా? నీకోసం నేను ఏమైనా చేస్తాను రా. అయితే ఈ లవ్ లెటర్ ఇచ్చారా? లవ్ లెటరా? ఎవరికి? ప్లీజ్ రే చెప్పరా రే. అయ్యో రావులమ్మా నువ్వు ఒక లెటర్ తడిచిపోద్ది, లెటర్ తడిచిపోద్ది. అది సరే గండి రే, అసలు నువ్వు దాన్ని ఎలా ప్రేమిస్తున్నావురా? అది నోరు తెరిస్తే తిట్టుద్ది, కదిలిస్తే కొట్టుద్ది. బ్రదర్ ముళ్ళున్నాయని రోజా పూలు వదిలేస్తావా? అది రోజా పువ్వు కదరా, గెన్నెర పువ్వు. రేయ్ అది ప్రేమకి పనికిరాదురా, పోలీస్ జాబ్ కి పనికొస్తుంది. కామెంట్ చేయరా, కళ్ళు పోతాయి. చేసుకుంటే నువ్వు పోతావు. అసలు మీరు ఫ్రెండ్స్ అయినారా? ఎలా చేస్తారు, నన్ను చేసుకోమంటారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? పాపం ఈ లెటర్ ఇచ్చారా? ఇస్తే ప్రేమించేస్తుందా? తప్పకుండా. రేపటి నుంచి మీ ఇద్దరం కుషిలో పవన్ కళ్యాణ్ భూమికలా కలిసి తిరుగుతుంటే కుళ్ళతో చూస్తారో కళ్ళతో చూస్తారో మీ ఇష్టం. ఈ లెటర్ లో అంత పవర్ ఉందన్నమాట. యా. సరే ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ బాబా. వెల్కమ్. లంకలో రాక్షసులు ఎలా నిద్రపోతున్నారో చూడరా. వీళ్ళ మధ్య నుంచి రావులమ్మని తీసుకెళ్ళడం కష్టమేమోరా. నాకు ఐడియా వచ్చిందిరా, తిరిగి వెళ్ళిపోదామనే. హలో నా మిమిక్రీతో ఈ దున్నపోతే అలా మాయ చేసి బయట పంపిస్తాను చూడరా. నీ బొంద నీకే వచ్చరా? కూడా ఉన్నట్టుందిరా, పారిపోదాం పదండ్రా. నేనేరా. నువ్వా గుండుగా? ఇందాక కుక్కల, ఇప్పుడు చూడరా నా ప్రతాపం. హలో రేయ్, చెంచునాడు బ్రిడ్జి దగ్గర నాకు క్వాలిస్ దిగడింది, మీరు అందరు సుమోలు అర్జెంట్ రండి రా. అలాగే అయ్యగారు. రేయ్ అయ్యగారు క్వాలిస్ బురదలో దిగబడిందంట, వెళ్దాం పదండి. ఎవడ్రాయుడు? అందరూ వెళ్ళిపోయిన వీడు మాత్రం దున్నపోతలు ఎలా నిద్రపోతున్నాడు? వీడి సంగతి కూడా చూస్తాను రా. హలో ఏరా అందరూ లేచి బయలుదేరుతుంటే నువ్వు మాత్రం దున్నపోతున్నా నిద్ర అవుతావేంటి? బయలుదేరు. అయ్యగారు మీకెలా తెలిసింది అయ్యగారు? నోరు మూసుకుని రా. అలాగేనయ్యా. రేయ్ ఆపండ్రా, రేయ్ ఆపండ్రా, నేను వస్తున్నానురా. ఇద్దరులో ఎవర్రా? ఒకడు సీతమహాలక్ష్మి, ఇంకొకడు రావులమ్మ. చీకట్లో కనపడరు కానీ లైట్ వచ్చేద్దాం. ఐడియా, మంచం మీద పడుకుందంటే సీతమహాలక్ష్మి అంటే ఇదే రావులమ్మా. ఆ, వచ్చే నా ముద్దుల గుర్తులు రావులమ్మా. పెళ్లికి ముహూర్తం పెట్టుకో, నేను సోనానికి ముహూర్తం పెట్టుకుంటాను. తాడితేకి పడవెళ్ళిపోతుంది రే. పానేరా, పొద్దున్నే చూసుకుందాం. రావులమ్మని తీసుకొస్తానని చెప్పి ఉప్పు మూట తీసుకొచ్చారు. ఎక్కడ రావులమ్మ? ఏది నీ మొహం, ఈ మోటే రావులమ్మా. నీ రావులమ్మ ఈ మూటలో ఉందిరా. నా రావులమ్మని ఈ మూటలో బంధిస్తారా? రాయ్ శత్రువుల ఎదవల్లారా,
పాపం నా రావులమ్మ ఊపిరాడక ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతుందో. రావులమ్మ నేనున్నాను కదమ్మా, నువ్వేం బాధపడకు. తప్పకుండా రావులమ్మని కొంత సీతం తెచ్చాం. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే ఈ స్వర్గమే మనకి సమాధి అవుతుందిరా. అయ్య బాబోయ్, బతుకుంటున్నా రావులమ్మ చేతిలోనే చెప్తాను. ఆ రెడ్డప్ప చేతిలో మాత్రం చాలు బాబోయ్. వాడు చెప్పింది కరెక్ట్ రా, పొలంలో దుక్కేద్దాం పదండి రా. చచ్చి రాలా దూకొచ్చు. రావులమ్మ నీ మమ్మీ కొడుకు మారా. ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఎక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు. అమ్మా నానా కన్నవాళ్ళతో పాటు కోలబాధ కూడా ఎక్కువైపోయింది. టైం ప్రకారం కూసి మన నిద్రపాటు చేస్తావా? ఉండవో ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికీ బుద్ధి రావాలరా రే. ఇవాళ దీని అంతు చూద్దాం లేకండ్రా. దొరికే దొరికే. ఓ నాకు వద్దేంటి? కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? వినలేదు. కూసావు, కూర అయిపోయావు. ఎలా ఉంది? ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. యా, చికెన్ cheers. కుక్కురుకు. మన దెబ్బకి ఈ ఊరు కూడా రా, మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం. అవునరా. ఏంటి బాబా ఎతుకుతున్నావు? పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకు ఉంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా. అది కోయడం కూడా అయినా ఇందాక. అది ఏ పెట్టెలతోనో ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉంటది బాబాయ్. మంచి రుచిగా ఉంది, తిను. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు. దిగులు పడక బాబాయ్. ఇంతకీ కోడట ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటదంటే నల్లడి తోక, ఎరుపు నలుపు ఏకలు. నువ్వు కానీ చూసావా? పట్టింది నేనేగా. ఈ ఏకలు ఎక్కడిరా? ఎక్కడ పెట్టి నీ కోడివే. మరి కోడేది? ఏకలు చేసి స్నానానికి వెళ్ళింది. బంగారం లాంటి పందెం పుంజుని కాల్చుందంటారా? అబ్బా అబ్బే 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 లాభం లేదురా అబ్బాయిలు. జైల్లో అయితే రోజు పోలీసులు లాఠీలతో కొడుతుంటే మసాజ్ చేయించుకుంటున్నట్టు ఉండేది. ఇప్పుడు మీరు మసాజ్ చేస్తుంటే అబ్బే ఏదో వెల్తీగా ఉందిరా. మీరేం ఫీల్ అవ్వకండి, మళ్ళీ మీ పాత రోజులు తిరిగి వస్తాయి. అయ్యగారి ఫోన్ అనుకుంటా. రేయ్ అయ్యగారు ఎవర్రా? ఈ ఇంట్లో మొదట అయ్యగారిని నేనే. రేయ్ ఫోన్ పట్టరారా. అట్టగనండి. ఓరి ఓరి ముదినిష్ట పొల్లారా, బాయ్యకి ఎక్కడ పట్టు పట్టాలి, ఏ పట్టు పట్టాలి నాకు తెలిసినంత మీకేం తెలుసురా? పండి బాయ్యా, ఒక్కసారి నా హస్తవాన్ని చూస్తే. ఇదిగో నీ పట్లతో నేను పాటు పడలేను గాని నన్ను వదిలేయ్. రేయ్ నీళ్ళేటండ్రా. బాయ్యా ఒక్కసారి బాయ్యా. ఇదిగో నీకు దండం పెడతాను. నన్ను ఒక్కసారి వదిలేయ్. బాయ్యా. ఓ బాయ్యా 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 ఒక్కసారి బాయ్యా. ఆస్తిపాస్తులు ఎలాగూ పెరగట్లేదు కదా అని గడ్డం వేస్తున్నావా? ఎట్టుంటే లచ్చిందేవి దగ్గర రాదురా. ఉండు నొన్న గీకుతా. గీకుతారా? ఒరే నువ్వు అక్కడ 2 గంటలు కూర్చోరా. జేబులో డబ్బులు లేవురా. డబ్బులు లేకపోతే ఖాతాలో రాసుకుంటాలేరా. ముందొచ్చి కూర్చున్న మా అమ్మని వదిలేసి వాడికి పోస్తారో క్రీము, మాకు ఇక్కడ ఎండిపోతాం. ఎండుద్దని నాకు తెలుసా, అందుకే ఆ కొండ నిండా నీళ్లున్నాయి, తడుపుకుంటూ కూర్చోండ్రా. వీడితో గడ్డం గీయించుకునే కంటే తిరుపతి వెళ్ళి గుండు గీయించుకోవడం సులభరా. అరే ఆడు నా మీద జోకులు వేస్తున్నాడు అనుకుంటున్నావా? ఆడి చేతి మీద పడ్డ కాకిరెట్ట నీ చొక్కా పోస్తున్నాడే. దారిని ఎవరన్నా పోతాను చెప్పండి రా, పూసి కూసో పెడతా. ఒరే ఈరిగే, నీ చేతులు పట్టుకోను, నీ కత్తి కాకులు ఎత్తుకెళ్ళా, నీ క్రీములు కుక్కల్లాగా నీకో మాట చెప్దామని వస్తే నా పూస్తావురా? అబ్బా అలవాట్లు పొరపాటును పూసాను లేవే. విషయం ఏమిటో చెప్పు. 10వ తరగతి పిల్లల ఈ పరీక్షా ఫలితాలు వచ్చాయంట. ఫలితాలు వచ్చినాయా? అరే మీరు తడుపుకుంటూ కూర్చోండి, నేను ఫాస్ట్ గా వచ్చేస్తాను. ఏంట్రా ఈ కంచం పెట్టావు? ఇది వెండి కంచం అయ్యా. అదే అడుగుతున్నాను. ఈ కంచంలో వడ్డిస్తావా? ఇంట్లో మరి బంగారు పళ్ళే లేవండి. బంగారు పళ్ళలో వడ్డిస్తే ఈ తలకాయ మాంసం కాదు, నీ తలకాయ మాంసం తింటాను. ఏంట్రా కంచానికి కూడా దిక్కులేని వాడు అనుకుంటున్నారా మీరు? ఓయబ్బో, ఇది నాలాగే దేనికి పనికి రాకుంటుంది. ప్లాట్ఫారం మేడ్ ఇన్ రాజమండ్రి సెంట్రల్ జైలా? ఇది కంచం అనుకున్నారా? కాదు, వచ్చే జైలు వచ్చే. ఇది జైలు గ్లాసు. ఇన్నేళ్ళ నా జైలు జీవితంలో నా ఓన్ ప్రాపర్టీగా సంపాదించుకున్నాను. లైఫ్ లో ఒక్కసారి కమిట్ అయితే
అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. అది పళ్ళమైనా సరే పెళ్ళమైనా సరే. అర్థమైందిగా? కొట్టించు కొట్టించు కొట్టించు. ఏంట్రా ఇది? వేడి వేడి బిర్యానీ. బిర్యానీ కాదు, పాచిపోయిన అన్నం, పులిసిపోయిన కూరలు లేవా? ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు? పాచిపోయిన అన్నం ఉంటే పట్రా. ఇందాకనే గేదెలు తాగి కుడిసెలు వేసానే గారు. అదే వెళ్ళి పట్రా. ఆనం తినబట్టేరా పశువులు బలంగా ఉంటాయి. అది తినకనే మనుషులు శవాలా తయారవుతున్నారు. వెళ్ళు. అలాగే అయ్యగారు. పోయి అది జీవితంలో ఒక్కసారైనా తినాలరా. బాగుంది. సార్ మీరు నెల తప్పారు. ఓడరా అన్నది అది కాదు సార్, మీరు నెల తప్పుగా రాశారంటున్నాను. అలా చెప్పించావు, లేకపోతే అర్థాలు మారిపోతాయి. వేదవ జోకు నువ్వు వేదవ కానాన్ని. ఈ రోజు మొదటి రోజు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టను. అంటే పాఠం రేపటి నుంచి చెప్తారా సార్? కరెక్ట్గా చెప్పావమ్మా. ముందు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. సార్ సార్ అదేం పేర్రా? అంటే ఇక నుంచి నిన్ను నేను సార్ సార్ అని పిలవాలా? వేదవకానా కూర్చో. మేము రావచ్చా? ఇదేం పేర్రా? ఎవడరా నీకు ఆ పేరు పెట్టింది? అది నా పేరు కాదు సార్, అటు చూడండి. ఎరా మొదటి రోజే కాలేజీకి లేటుగా వస్తారా? బుద్ధుందరా మీకు? గాడిదెల్లారా? దేనికైనా తొందర ఉండాలరా. అదే నన్ను తీసుకోండి. అందరూ తల్లి కడుపులోంచి 9 నెలలు నిండాకొస్తే నేను 7వ నెల నిండా ముందే వచ్చేసాను. అందుకేనా బెల్ల కొట్టక ముందే క్లాస్కి వచ్చారు? అలా అని తొందరగా బయటకు పోతాను అనుకుంటున్నావా? చస్తే పోను. ఎరా అది కాదు సార్, పడవా. వద్దురా, మీరేదో టీవీ సీరియల్ వర్ణిస్తే నాకు విని తట్టుకునే శక్తి లేదు. కానీ పేర్లు చెప్పండి. చంటి సార్. బాగుందిరా, మా పెద్దబ్బాయి పేరు కూడా అదే. కోటప్ప కొండ. బాగుంది కదూ. మీ ఇంట్లో ఎవరి పేరు సార్? మేం పెంచుకుంటున్న కుక్క పేరు. వెళ్ళి కూర్చోండి. థ్యాంక్స్.